ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజే 178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తవక ముందే 6 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరింది. నార్త్లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో గట్టిపోటీ ఎదురైనా కూడా దాన్ని వెనక్కి నెట్టి మరీ సలార్ రెట్టింపు వసూళ్లను రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 542 కోట్లు కొల్లగొట్టింది సలార్. ఇండియాలో 350 కోట్ల వరకు రాబట్టిందని అంటున్నారు. ఒక్క హిందీలోనే 110 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 125 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో సలార్ రాంపేజ్ మామూలుగా లేదు. ఒక్క నార్త్ అమెరికాలోని $7.5 మిలియన్ క్రాస్ చేసింది. మొత్తంగా ఓవర్సీస్ లో 13 మిలియన్స్ రేంజ్ లో సలార్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్ల పరంగా కొంత నిరాశపరిచింది. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో 542 కోట్లు రాబట్టింది సలార్. ఇక సలార్ సినిమాతో 3 సార్లు 500 కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం సలార్ కి లాంగ్ వీకెండ్ ఉండటంతో ఖచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయి అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ వీకెండ్ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావటం లేదు. దీంతో ఈ వీకెండ్ సలార్ బ్రేక్ ఈవెన్ కి కీలకంగా మారింది. మరి లాంగ్ రన్ లో సలార్ ఎంత రాబడుతుందో చూడాలి.